ఏపీలో ముద్రగడ సడన్గా హాట్ టాపిక్ అయ్యారు. ఆయన్ను యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకొచ్చేందుకు అన్ని పార్టీలు ట్రై చేస్తున్నాయి. మన వైసీపీ, నిన్న నేడు జనసేన, టీడీపీ కాపు ఓట్ల కోసమే అనేది అందరికీ అర్థమవుతోంది. కానీ ముద్రగడతోనే కాపు ఓటర్లందరూ ర్యాలీ అవుతారా? ఆయన చెప్పిన పార్టీకి ఓట్లు పడతాయా? ఇంతకీ ముద్రగడ రూట్ ఎటు? ముద్రగడ దారేటు? మొన్న వైసీపీలో చేరుతారని టాక్, నేడు జనసేనాని ప్రచారం, పార్టీలోకి ఆహ్వానిస్తామన్న టీడీపీ. ఈ మూడింట్లో ముద్రగడ ఆప్షన్ ఏది? త్వరలో మరో బ్రేకింగ్ న్యూస్ రాబోతోంది. ముద్రగడ పద్మనాభం, పవన్ కళ్యాణ్ మధ్య భేటీ జరగబోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ముద్రగడ ఇంటికే రాబోతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాసిన లేఖను జనసేన నేతలు ముద్రగడకు అందించారు. ముద్రగడ కూడా పవన్ కు లేఖ పంపారు. వారాహి యాత్రలో జనసేన కార్యకర్తలు ముద్రగడపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయబోతే పవన్ వారించారు. పైగా జనసేన నేతలు బొలిశెట్టి, తాతాజీ ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు. అటు టీడీపీ నుంచి జగ్గంపేట ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ కూడా కలిసొచ్చారు. ఒక కాపు నేతగా కలిశానని, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే టీడీపీ నేతగా మరోసారి వెళ్లి కలిసి వస్తానని చెప్పారు. ఈ సమావేశాలన్నీ చెబుతోందొక్కటే, ముద్రగడను మళ్లీ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. అది మాత్రం క్లియర్. గతంలో జరిగినవన్నీ మరిచిపోదామని టీడీపీ, జనసేన పార్టీలు ముద్రగడను ఆహ్వానిస్తున్నాయి. అటు ముద్రగడ కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునేలాగే ఉన్నారని చెప్పుకుంటున్నారు. కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభం వాయిస్ కి బలం ఎక్కువ. ఈ మధ్య రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ పిలుపును ఫాలో అయ్యేవాళ్లు లక్షల మంది ఉన్నారని ఆ సామాజిక వర్గమే చెబుతూ ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ చేసిన కాపు ఉద్యమం వైసీపీకి బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా తుని రైలు ఘటన, ఆ తర్వాత పెట్టిన కేసులు, అరెస్టులు, కాపు నేతల్ని విడుదల చేయాలంటూ ముద్రగడ పురుగుల మందు డబ్బాతో బెదిరించడం, ఇవన్నీ ఏపీలో పెద్ద అలజడే సృష్టించాయి. ముద్రగడ ఇచ్చిన పిలుపుతో ఉభయ గోదావరి జిల్లాలోని కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ వైసీపీకే పడ్డాయంటారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చాక తుని రైలు ప్రమాద ఘటన కేసులన్నీ కొట్టేసింది. దీంతో ముద్రగడ వైసీపీలోకి వెళ్లడం కన్ఫర్మ్ అనుకున్నారంతా. కానీ ఏనాడు ముద్రగడ నుంచి సింగిల్ స్టేట్మెంట్ కూడా రాలేదు. బహుశా కాపులకు 5% రిజర్వేషన్లను రద్దు చేయడమే కారణమై ఉండొచ్చు. కాకపోతే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏనాడూ మాట్లాడలేదు. దీంతో ముద్రగడ వద్దకు ఎంపీ మిథున్ రెడ్డి ద్వారా రాయబారం నడిపించిందని చెబుతారు. కాకినాడ ఎంపీ సీటుతో పాటు పిఠాపురం లేదా ప్రత్తిపాడు సీటు ఆఫర్ చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఏ నిర్ణయం ప్రకటించలేదు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత ముద్రగడ ఇంట్లో సందడి కనిపిస్తోంది. వరుసగా అన్ని పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు ముద్రగడ ఇంటికెళ్లి రాజకీయాలపై మాట్లాడుతున్నారు. వస్తున్న సమాచారం ప్రకారం కాకినాడ ఎంపీతో పాటు ప్రత్తిపాడు, పిఠాపురం స్థానాలు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ముద్రగడను మొదటగా సంప్రదించింది వైసీపీనే. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉండడంతో ఆయన్ను పార్టీలోకి తీసుకోవాలనుకుంది. ఏమైందో ఏమో కానీ ఇప్పుడు సైలెంట్ అయింది వైసీపీ. మిథున్ రెడ్డి వచ్చినప్పుడే ఒక ఎంపీ సీటు, 2 ఎమ్మెల్యే స్థానాలు అడిగారని, కానీ వైసీపీ నుంచి నిర్ణయం రాలేదనేది ఒక టాక్. ఇదే అతిపెద్ద అనుమానాల్ని క్రియేట్ చేస్తోంది. ముద్రగడను వైసీపీ ఎందుకు చేర్చుకోలేదు? కాపు సామాజిక వర్గంలో ఆయన వాయిస్ కి బలం తగ్గిందనా? కాపులలోనే మరో వర్గం ఆయన్ను వ్యతిరేకిస్తోందనా? కారణాలు తెలియవు కానీ ముద్రగడ అడిగిన సీట్లు ఇవ్వకుండా వైసీపీ తాత్సారం చేసిందని బయట టాక్ వినిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో జనసేన, టీడీపీ నుంచి ఆహ్వానాలందాయి. మరీ ముఖ్యంగా జనసేన నుంచి గట్టి పిలుపొచ్చింది. ముద్రగడకు కానీ ఆయన కుమారుడు చెల్లారావుకు కానీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. పైగా ముద్రగడను పవన్ కళ్యాణ్ ఏనాడు వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అటు కుటుంబ సభ్యులు కూడా జనసేనలోకి వెళ్తేనే బాగుంటుందని చెప్పి ఒప్పిస్తున్నారు. ముద్రగడ గనుక జనసేనలోకొస్తే కాపు సామాజిక వర్గానికి బలం ఇచ్చినట్టవుతుందని, రాజకీయంగానూ భవిష్యత్తు బాగుంటుందని చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన చెప్తారని ఫైనల్ నిర్ణయం అయిందే అండి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దానికి వెనకాల నడవడానికి రెడీగా ఉన్నాం. కంపల్సరీగా నాన్నగారు ఎలా కష్టపడతారో ఆ విధంగానే కష్టపడి ప్రజల్లోకి మంచి పేరు తీసుకెళ్దామనే ఆలోచనలో ఉన్నాను. కంపల్సరీగా అందరూ కలిసి కట్టుకుని ప్రయాణం చేద్దాం, కలిసి కట్టుకుని అందరం పైకి వద్దాం, అందరినీ సమానంగా చూసుకుందాం అనే ఆలోచనతోటే ఉన్నామండి. నాన్నగారు అలాగే చూసుకునేవారు కాబట్టి అదే బాటలో నేను నడవడానికి రెడీగా ఉన్నానండి. మరోవైపు పిఠాపురం, ప్రత్తిపాడు అసమ్మతి నేతలు కూడా త్వరలోనే జనసేనలోకి రాబోతున్నట్టు ముద్రగడకు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతానికి పిఠాపురం, ప్రత్తిపాడు వైసీపీ నేతలు ఆ పార్టీలో ఉంటూనే వ్యక్తిగతంగా ప్రచారం చేసుకోమని తామే చెప్పారని, ఏ క్షణంలోనైనా పార్టీలో చేరొచ్చని ముద్రగడను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాపు సామాజిక వర్గ ఓటర్లు దాదాపుగా జనసేన వెంట నడిచేందుకే సిద్ధమవుతున్నారని ఆ పార్టీ నమ్ముతోంది.
అంబటిరాయుడు పవన్ ని కలవడం, ఇప్పుడు ముద్రగడ వద్దకు జనసేన నేతలు వెళ్లడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ వెనుక ర్యాలీ అవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా కాపు నేతలకు లేఖ రాశారు. తనను దూషించినా సరే వాటిని దీవెనల్లాగే స్వీకరిస్తానని తెలిపారు. కాపులను అధికార వైసీపీ రెచ్చగొడుతోందని, ఆ కుట్రలో పావులుగా మారొద్దని విజ్ఞప్తి చేశారు. కాపు నేతలకు జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. ముద్రగడ పోటీ చేస్తానంటే జనసేన నుంచి కాకినాడ ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 2019లో కేవలం 25,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ వైసీపీ గెలిచింది. కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో పెద్దాపురం మినహా తుని, పిఠాపురం, ప్రతిపాడు, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచినా మెజారిటీ మాత్రం తక్కువగా వచ్చింది. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం, కాపు ఓటర్లు దాదాపుగా ఏకతాటిపైకొచ్చారని నమ్ముతూ ఉండడంతో ఈసారి కాకినాడ ఎంపీ సీటును ఈజీగా గెలుచుకోవచ్చని జనసేన నేతలు లెక్కలు వేస్తున్నారు. అందుకే ఆ సీటును ముద్రగడకు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు టీడీపీ కూడా రాజకీయాల్లోకి ముద్రగడ రీఎంట్రీని ఆహ్వానిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాపులంతా కలిసి పనిచేద్దామని ముద్రగడ ఇంటికి వెళ్లి మరీ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ చెప్పొచ్చారు. పైగా ముద్రగడ గనుక వైసీపీలో చేరితే మళ్లీ కాపుల ఓటింగ్లో చీలిక వస్తుందని, అది వైసీపీకి మేలు చేస్తుందని చెబుతున్నారు. అందుకే రెండు పార్టీల నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లి కూటమిలో చేరాలని ఆహ్వానించారు. ఇప్పటికైతే ముద్రగడ ఏ నిర్ణయం ప్రకటించలేదు. కాకపోతే జనసేనలోనే చేరేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని చెబుతున్నారు. టీడీపీతో జనసేనకు పొత్తున్నా ముద్రగడకు పెద్దగా అభ్యంతరం లేదంటున్నారు. అయితే అటు వైసీపీలోనూ ముద్రగడకు తలుపులు మూసుకుపోలేదంటున్నారు. గతంలో టీడీపీని విమర్శించిన ముద్రగడ ఆ తరువాత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉండడాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీల్లో ఎలా చేరతారని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. మరి ముద్రగడ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.